ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాపై విరుచుకుపడ్డారు. లేనివి రాస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఊరుకుంటారేమో కానీ నేను మాత్రం ఊరుకునేదే లేదని మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. అవసరమైతే పేపర్ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇవాళ ఒక పేపర్ రాస్తుంది, కాంట్రాక్టర్ సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నారు. అంటే అంత ముందుల బయట నుంచి చేస్తా అన్నారు. అంత ముందుల ఇక జరిగినాయి టిట్కోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశారండి? టిట్కోలు కాదు, వాటర్ పైప్ లైన్ అక్కడ ఏడుగుండపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది అమృత స్కీమ్లో ఎక్కడి నుంచి తెచ్చి కాంట్రాక్ట్ చేశారు. అప్పుడు ఆ రోజు గుర్తురాలేదు కాంట్రాక్టర్లు. అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తా అన్నాడు. వాళ్ళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయేది ఆ కాంట్రాక్టర్ కదా. నీ సొమ్మేం పోయింది? ఇష్టం వచ్చినట్టు రాస్తావు. అంత ఇదే? ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా? ఒకవేళ తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేపిస్తున్నావు. ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఈ ఆంధ్రజ్యోతి, తెలుగు, ఈనాడు పేపర్లు అడ్డుపడతారా? మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదానికి కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటున్నారు. ₹1 తాగితే చెప్పుదా కొట్టు నన్ను. ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం. ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి. నేను అసలు ఈరోజే ఎంటర్ అయ్యా. ఈరోజు అసలు పవన్ ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేదో నాకు తెలియదు. ఈ రోజు తప్పితే ఎప్పుడైనా వచ్చానో ఎవరైనా చెప్పనండి. తీసుకున్నారు అసలు డబ్బులు రైతులతో అప్పుడు టిట్కో హౌస్లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను ఒకటే చెప్పా ఆ రోజు, నేను పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయనని చెప్పా. నేను భీష్మించి కూర్చున్నా. నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కూర్చున్నా. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రజలకి ఇవ్వాలి, పేద దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులని పెట్టుకొని నాకేం ఇబ్బందిలే. పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుముట్టాలని కూడా చెప్తున్నా. ఇది లాస్ట్ చెప్తున్నా. ఉన్నాయి రాసుకోండి, ఇష్టం. లేని రాస్తే మట్టుకు ఊరుకోని చెప్తున్నా. ఎవరో చేసేదాన్ని నేను ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను. సీఎం గారు ఊరుకో ఉండొచ్చు, నేనైతే ఊరుకోను.